హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. నిర్గమకాండం ప్రథమార్థంలో 3వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా దేవుడు మోషేకు తన యొక్క పవిత్ర నామాన్ని ప్రకటించాడు. ఇది యెహోవా అన్నటువంటి దానితో ముడిపడి ఉంది. ఈ దేవుని యొక్క శాశ్వత తత్వాన్ని, దేవుని యొక్క స్వయం అస్తిత్వాన్ని మనకు సూచిస్తుంది. అనగా నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుని యొక్క ఆ సందేశాన్ని ఇట్టి ప్రకటితమైనటువంటి దేవుని నామం మనకు బోధ చేస్తా ఉన్నది. ఇది హీబ్రూ పదమైనటువంటి ఎహియే, ఆషర్, ఎహియే ను సూచిస్తుంది. దీని యొక్క తెలుగు శ్రేణి శాస్త్ర అనుసారంగా దీని యొక్క స్వభావములో హాయా అనేటువంటి మూల ధాతువు నుంచి వచ్చింది. హాయా అన్నటువంటి పదం యొక్క అర్థం ఉండటం లేదా ఉండగలడు అన్నటువంటిది సూచిస్తుంది. హీబ్రూ సెమెటిక్ మూలాలలో ఈ హాయా ఉండడం లేదా ఉద్భవించింది అనేది అరామిక్, అనంతరం అరాబిక్, ఈ రెండు భాషలలో స్వారూప్యతలు కలిగి ఉన్నాయని బైబిల్ భాష పండితులు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇటు హాయా అనేటువంటిది టు బి అనేటువంటి క్రియ నుంచి వచ్చింది. దీని యొక్క మూలధాతు ఉండటం, అవటం లేదా కొనసాగుట అర్థం. దీని యొక్క కాల అర్థము హాయా అనేటువంటిది నేను ఉన్నాను, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, నేను ఉండబోతున్నాను, నేను నిరంతరం ఉండువాడను అన్నది దీని యొక్క భావం. అనంతరము ఎహియే అన్నటువంటి ఇటు పదం దేవుని యొక్క స్వయంభూత అస్తిత్వాన్ని సూచిస్తూ ఉన్నది. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఇది చాలా ప్రత్యేకంగా గ్రంథకర్త ఇట్టి పదబంధాన్ని అక్కడ వాడుతూ ఉంటాడు. ఇది కేవలం వ్యాకరణ సంబంధమైనది కాదు, కానీ దేవుని యొక్క స్వరూప ప్రకటనగా మనము నేర్చుకోవాలి. భావబద్ధంగా ఇది ఇలా అర్థమవుతూ ఉన్నది. ఎహియే అషర్, ఎహియే, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, అనగా నేను ఎవడినైతే ఉన్నానో అతడినే, నేను నా స్వయంభూత స్వరూపములోనే ఉన్నాను, నా అస్తిత్వానికి కారణము నేను తప్ప మరెవరు కారు. ఇది వేదాంత పరంగా ఎషర్ అనగా దేవుడు ఇలాగ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మనిర్భరుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన సంబంధాల ద్వారా పరిమితము కానివాడు, ఆయన సంబంధాలలో తనను ప్రకటించుకునేవాడు. ఆయన అస్తిత్వం కాలం, స్థలం, పరిస్థితులకు లోబడి ఉండదు. మారని దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. గాడ్ బ్లెస్.